T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నెంబర్ 32 అదే ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే. ఏంది బ్రో మ్యాచ్ జరగలేదు కదా, నువ్వు రివ్యూ ఇక్కడ నుంచి ఇస్తున్నావు అని అంటున్నారా? యా, సో మ్యాచ్ అనేది అయితే జరగలేదు. యాక్చువల్లీ మ్యాచ్ వచ్చేసి మనకు శ్రీలంకలో మ్యాచ్ ఈరోజు. అది లొకేషన్ వచ్చేసి ఐ థింక్ కెనడీ స్టేడియం అనుకుంటా. స్టేడియం నేమ్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. అక్కడ ఈరోజు వాళ్ళు మ్యాచ్ ఆడాల్సింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మ్యాచ్లో జింబాబ్వే ఒకవేళ గెలుచుంటే మాత్రం వాళ్ళు డెఫినెట్గా సూపర్ ఎయిట్కి క్వాలిఫై అయిపోయేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ మ్యాచ్ అనేది అయితే రద్దయింది, అబాండెంట్ అయింది. లైక్ రెయిన్ పడింది, వర్షం కారణంగా మ్యాచ్ అనేది అబాండెంట్ అయింది. సో యాజ్ అ రన్ రేట్ అలాగే జింబాబ్వే వాళ్ళు కంటిన్యూస్లీ వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సూపర్ ఎయిట్కి క్వాలిఫై అయిపోయారు. ఐర్లాండ్ వాళ్ళు ఇక ఇంటికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఇక సూపర్ ఎయిట్ మ్యాచెస్ అయితే ముందు చెప్పిన వీడియోలోనే 21st నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇందులో 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి. సో గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా, ఇంకా సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అలాగే జింబాబ్వే. ఓకే. గ్రూప్ బిలో వచ్చేసి శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లైక్ ఇంకో టీం దానికి యాడ్ అవ్వాలి. అది ఏ టీం అని చెప్పేసి మనకు ఇంకో సస్పెన్స్లో ఉంది. లైక్ పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మరి గ్రూప్ బిలోకి పాకిస్తాన్ వస్తుందా, యూఎస్ఏ వస్తుందా అనేది అప్పుడు చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ పాకిస్తాన్ ఒకవేళ గెలిచిందనుకో డెఫినెట్గా పాకిస్తానే వస్తుంది. యూఎస్ ఒకవేళ నాకు తెలిసి హయ్యెస్ట్ రన్ రేట్ తోటి ఒకవేళ వాళ్ళు గెలిస్తే డెఫినెట్గా వాళ్ళే వస్తారు. గ్రూప్ ఏలో ఉన్న టీమ్స్ వచ్చేసి వాళ్ళు మనకు ఇండియాలో మ్యాచెస్ జరుగుతాయి. అలాగే గ్రూప్ బిలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మ్యాచెస్ శ్రీలంకలో అవుతాయి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇక యా, ఇది మ్యాచ్ అయితే సరిగ్గా జరగలేదు, అసలు జరగనే లేదు. ఇక దాని మీదుగా ఇక రివ్యూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అని మీకు ఇద్దామని చెప్పేసి చెప్తున్నా. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ signing off.